కూటమి నేతలు కొందరు హద్దులు మీరుతున్నారు. నిజంగానే అవసరం లేని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒకవైపు అధినేతలు నీతులు చెప్తూ ఉంటారు. తమ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం ఎదుటి పక్షాల మీద విమర్శలు చేస్తామే తప్ప వ్యక్తిగత దాడికి పాల్పడం, వ్యక్తిత్వ హననానికి పూనుకోము అంటూ సుద్దులు వల్లిస్తారు. కానీ క్షేత్రస్థాయిలో ఆ పార్టీ నేతలు యథేచ్ఛగా చెలరేగిపోతున్నారు. గడిచిన 2-3 రోజులుగా ఎపిసోడ్ చూస్తే తిరుపతిలో ఆకేపాటి సుభాష్ని అనే జనసేన పార్టీ వీర మహిళా విభాగం నాయకురాలు ఇష్టారాజ్యంగా వాగారు. నోటికొచ్చినట్టు మాట్లాడారు. రాజకీయాల్లో ఉన్న రోజాని కాకుంటే జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే పెద్ద విశేషం కాదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకోవడం చాలా సహజం. కానీ ఆ సుభాష్ని నేరుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య భారతీరెడ్డి మీద తీవ్రమైనటువంటి పదజాలాన్ని ప్రయోగించారు. చాలా హీనమైనటువంటి భాషలో వ్యాఖ్యానాలు చేశారు. నిజానికి భారతీరెడ్డి తన వ్యాపారాలు, తన కుటుంబ వ్యవహారాలకే పరిమితమయ్యారు తప్ప ఎన్నడూ రాజకీయ విమర్శలు కానీ, రాజకీయాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కానీ తలదూర్చిన దాఖలాలు లేవు. అయినా సరే భారతీరెడ్డిని టార్గెట్ చేసి, భారతి మీద విమర్శలు చేసి తాము పాపులర్ కావాలనే నిర్ణయానికి వచ్చారా, కాకుంటే ఇంకేదైనా వ్యూహం ఉందా అని అనుమానం కలగక మానదు. కేవలం ఏదో అనామక నాయకురాలు తిరుపతిలో ఏదో అడ్రస్ కోసం తను పాపులర్ అవ్వాలని ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారు అని ఆమె గురించి అనుకుంటే, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కుమ్మిరెడ్డి పట్టాభి రామ్ ఇతను కూడా అదే స్థాయిన ఈ రకంగా ఏబిఎన్ ఛానల్లో అంతకు మించినటువంటి దారుణమైన పదాలతో జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికి పూనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి మీద గతంలో తెలుగుదేశం పార్టీ విపక్షంలో ఉండగా అదే కొమ్మారెడ్డి పట్టాభి చేసినటువంటి కామెంట్స్ కాకరేపాయి చాలా పెద్ద దుమారం దిశగా మళ్ళీ ఆఖరికి తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు హద్దులు మీరి సహనం నశించి దాడి చేసేటంత వరకు వెళ్ళింది. అది ఎవరు అలాంటి దాడుల్ని ప్రజాస్వామ్యంలో క్షమించరు, అలాంటివి ఎవరు సహించరు కూడా. అందుకే ఆ తర్వాత ఆ దాడిలో పాల్గొన్నటువంటి వాళ్ళంతా కేసులు, ఇతర వ్యవహారాలతో శిక్షలు భరించక తప్పని పరిస్థితి వచ్చింది. కానీ కొమ్మారెడ్డి పట్టాభి ఇప్పుడు అధికారంలో ఉండగా ఆనాటి విపక్ష ధోరణిలోనే అదే చందాన అంతకు మించి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి పబ్లిక్ ఫారంలో యథేచ్ఛగా మాట్లాడినటువంటి వైనం చాలా విస్మయకరంగా మారుతోంది. అయితే కొమ్మారెడ్డి పట్టాభి అలా ఏకవచనంతో నువ్వు, వాడు, వీడు అన్నట్టుగా మాట్లాడుతున్నా అక్కడ ఛానల్లో మోడరేటర్గా ఉన్న వెంకటకృష్ణ మాత్రం ఏ విధంగానూ అడ్డుకున్న దాఖలాలు లేవు. అలాంటి భాష వద్దు అని చెప్పడానికి కూడా సిద్ధపడిన సందర్భాలు లేవు. అంటే ఏబిఎన్ కావచ్చు, కొమ్మారెడ్డి పట్టాభి కావచ్చు, జనసేన పార్టీ నాయకురాలు కావచ్చు, వీళ్ళంతా వ్యూహాత్మకంగానే ఇలా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది. వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని రెచ్చగొట్టే ప్రయత్నానికి పూనుకుంటున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళే హద్దులు మీరి యథేచ్ఛగా బూతులు, ఇతర వ్యాఖ్యలతో చెలరేగిపోతున్నటువంటి తరుణంలో విపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ అంతకు మించి దాడికి పూనుకునే అవకాశం ఉంటుంది. అదే తీరున పదాలు ప్రయోగించే అవకాశం పుష్కలంగా ఉంటుంది. దాంతో వైఎస్ఆర్సీపీ వాళ్ళు హద్దులు మీరి బూతులు మాట్లాడితే ఆ పార్టీ బూతుల పంచాయతీ, ఆ పార్టీ బూతులే మాట్లాడతారు, ఆ పార్టీ వాళ్ళంతా ఇంతే అని చిత్రీకరించడానికి తగ్గట్టుగా తెలుగుదేశం పార్టీ వ్యూహం రచించినట్టుగా, ఆ వ్యూహంలో భాగంగానే అటు జనసేన ఇటు టీడీపీ రెచ్చగొట్టే పనిలో ఉన్నట్టుగా యథేచ్ఛగా టీవీ ఛానల్లో రెచ్చిపోతున్న ఏబిఎన్ ఛానల్లో మోడరేటర్లు కనీసం నియంత్రించడానికి కూడా పూనుకోలేదన్నట్టుగా అనుమానించాల్సి వస్తుంది. మరి ఇలా ఒకరిని మించి ఒకరు బూతులతో రాజకీయాల్ని మరింత పలుచన చేసే పరిస్థితిలో సాగుతున్నటువంటి తరుణంలో గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు, ఇప్పుడు కూటమి అధికారంలో ఉండగా టీడీపీ జనసేన వాళ్ళు హద్దులు మీరుతున్నటువంటి నేపథ్యంలో కట్టడి చేయాల్సిన నాయకులు ఎందుకని కళ్ళప్పగించి చూస్తున్నారు అంటే ఇది పక్కా స్కెచ్లో భాగంగా జరుగుతున్నటువంటి వ్యవహారం కాబట్టి, వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఉసిగొల్పడం, రెచ్చగొట్టడానికి పూనుకుంటున్నటువంటి తంతు కాబట్టి ఇలా పూర్తి నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం ఉంది. మరి ఇలాంటి టీడీపీ జనసేన ఉచ్చులో వైఎస్ఆర్సీపీ పడుతుందా? అంతేఘాటుగా అదే తీరున అదే పదజాలంతో ఎదురుదాడికి పూనుకుంటుందా? అదే జరిగితే వైఎస్ఆర్సీపీ మళ్ళీ బూతులు మొదలెట్టేసింది అనే ప్రచారం
అనివార్యంగా తెర మీదకి రావడం ఖాయమని చెప్పొచ్చు. అప్పుడు పరిస్థితి మరింత ముదరడం చాలా సునాయాసం అనేటువంటి పరిస్థితి కూడా ప్రబలంగా కనిపిస్తుంది. మరి ఇలాంటి తరుణంలో ఈ పరిస్థితికి పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఏం చెప్తారు? ఇన్నాళ్లుగా చెబుతూ వస్తున్న నీతి సూక్తులన్నీ ఏమయ్యాయంటారు? ఎందుకు ఇప్పుడు మౌనంగా ఉన్నారంటారు? సీఎం, డీసీఎం సమాధానం చెప్పాల్సినటువంటి అంశాలు.